ఒక సంక్రాంతి వస్తే వజ్రాలకు డిమాండ్ ఉంటుందో తెలియదు కానీ ఈ దుంపలకి అయితే డిమాండ్ ఉంటుంది. ట్రైబల్ సంక్రాంతి డే 2కి వచ్చేసరికి ఒక దుంప అయితే ఉండాలన్నమాట. ఆ దుంప లేకుండా అయితే ఒక పండుగ జరగదు. దానికోసం ప్రతి కుటుంబం కూడా వెళ్తారనమాట తీసుకురావడానికి. మేమైతే వచ్చాము. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, అది వెంటనే దొరకదు అనమాట. దాని అంత డెప్త్ తవ్వితే ఎలా ఉంటది, అసలు డే 2లో ఏమేమి చేస్తాము, అసలు తీసుకెళ్ళి ఏం చేస్తాం అన్నది ఈ వీడియోలో మీకు పూర్తిగా అయితే చూపిస్తాను, చూసేయండి. కష్టపడి తవ్వితే ఇదిగోండి చిన్న, ఇప్పుడు ఈ దుంప తెంపుతాం. ఇదిగోండి ఇది ఇంత చిన్నది దొరికింది చూసారా, ముక్క అయితే ఇప్పుడే దొరికింది చూడండి. ఇంకా కింద ఈ ఆకుల ఆధారంగా మేము కనిపెడతాం అనమాట. చూడండి ఇలాగా. సో మాకు ఫస్ట్ పాయింట్ దగ్గర అయితే ఇంత దుంపలు దొరికాయి, మొత్తం అంత కాలువ తవ్వితే. ఆ దుంపల్ని మళ్ళీ ఎతకడానికి అయితే పైకి వెళ్తున్నాడు. అక్కడ ఫస్ట్ పాయింట్లో అయితే ఇంత వచ్చింది మనకి. ఇప్పుడు 2 పాయింట్లు 2 ఉన్నాయి, చూద్దాం మనకి ఎంత వస్తుందో. ఇప్పుడు మనం దీన్ని తవ్వి ఎంత ఉందో చూద్దాం మళ్ళీ. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇవంతా తవ్వుకుని రావాలన్నమాట. చూడండి కదా, మాకు 2 స్పాట్లు అయితే పెద్ద దుంపలు కనిపించాయి చూడండి. ఇవన్నీ చాలా తవ్వాలి. ఇదిగోండి మొత్తం చూడండి, అసలు ఒక మనిషి దిగిపోయి ఇదిగోండి లాగుతుంది. అయితే పెద్ద పెద్దవి తీసాము చూడండి, ఎన్ని పెద్ద పెద్ద వచ్చేసాయో. చాలా కడిగితే ఇంకా నీట్గా ఉంటాయి. ఇంకా తీస్తున్నాడు మావాడు, అసలు దూరిపోతున్నాడు చూడండి లోపల. మాకు దొరికిన దుంపలతో అయితే గడ్డకైతే వస్తాయి అనమాట కడగడానికి దుంపలు. సో మాకైతే ఈరోజు ఇన్ని దుంపలు దొరికాయి. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి కాఫీ ప్లాంటేషన్స్, తర్వాత మనకి పెప్పర్ ట్రీస్ ఇవన్నీ కూడా లొకేటెడ్ అయి ఉన్నాయి అనమాట. మేమైతే ఈ మొత్తం అంతా ట్రెక్ చేసి పైకి వెళ్ళి ఇప్పుడు ఆ దుంపలు అనేది తీసుకొచ్చాము. ఆ దుంపలు అనేది ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి దాని ద్వారా రేపు మార్నింగ్ ఆ దుంపలతో ఏమేమి చేస్తారన్నది రేపటి వీడియోలో చూపిస్తాను. ఇప్పటి వరకు నా పేజ్ని ఇప్పటివరకు మీరు ఫాలో చేసి పెట్టుకుని ఉండకపోతే ఇప్పుడు ఫాలో చేసి పెట్టుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ.